లోకేష్ యూత్ సమర శంఖం పూరించింది. డిఎస్సి పేపర్ లీక్ పై విద్యార్థులు యువత కదం తొక్కారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే అల్టిమేట్ డిమాండ్ తో జిల్లాలన్నీ హోరెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాష్ట్రమంతా మారుమోగింది. పోలీసులతో బెదిరించినా, అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినా ఎక్కడా యువత విద్యార్థి విభాగం వెనక్కు తగ్గలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జెన్జీ యువతీ యువకులు రోడ్డెక్కారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆందోళనకారులు శాంతియుత నిరసనలు చేపట్టి డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ముక్త కంఠంతో నినదించారు. ప్రతి జిల్లాలోనూ పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు, డిఎస్సీ బాధితులు పాల్గొన్నారు. డిఎస్సీ పేపర్ లీక్ అయినప్పటికీ కనీసం చర్యలు కూడా తీసుకోకపోవడంపై నిరసనకారులు ప్రశ్నించారు. వీరి ఆందోళనలను అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. పోలీసులను ఉసిగొల్పి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళంలో జ్యోతిరావు పులే విగ్రహం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభం కాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినప్పటికీ ఎక్కడా యువత వెనకడుగు వేయలేదు. నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన డిఎస్సీ బాధిత అభ్యర్థులు తాము చంద్రబాబు ప్రభుత్వం వల్ల ఎలా నష్టపోయింది వివరించారు. టీచర్లు కావలసిన తాము ప్రభుత్వ నిర్వాకంతో చివరికి జొమాటో, స్విగ్గీ బాయ్స్ గా మారిపోయామంటూ ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా ఇక్కడ యువత యువకులు ఎంతమంది రోడ్డు ఎక్కినా మాకు పర్లేదు, మేము మా అక్రమాలు చేసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా మేము లోకేష్ గారు అక్కడ ఎలాగైతే ఢిల్లీలో వాళ్ళు ఒక బాధ్యతగా రాజీనామా చేశారో అదేవిధంగా లోకేష్ గారు ఇక్కడ మెగా డిఎస్సీ అని చెప్పి వాళ్ళు చేసిన దగా మొత్తం అందరూ చూశారు. అందుకే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ చేయించి అందులో అయిన తప్పులన్నీ స్పోర్ట్స్ కోటా ఓ జీవో రిలీజ్ చేస్తారు. అసలు ఎగ్జామ్ అవసరం లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. మళ్ళీ ఇవ్వగానే మళ్ళీ జీవో మార్చి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు అదొక ఏటీఎం మిషన్లో వాడుకున్నారు డిఎస్సీని. దీని మీద ఇంకా ఎంత ఎత్తుకైనా సరే మేము ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ తరపున ముందుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనే భేదం లేకుండా అన్ని జిల్లాల్లోనూ యువత కదం తొక్కింది. ఏటా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఈలోపు యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఆడబిడ్డ పథకం కింద నెలకు 1500 ఇస్తామని, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఇలా అనేక కల్లబొల్లి మాటలను ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదు. గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన డిఎస్సీ నోటిఫికేషన్ కే మెగా డిఎస్సీ అంటూ కలరింగిచ్చి 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు చంద్రబాబు. ఆ పరీక్షలు సక్రమంగా నిర్వహించకుండా ఉద్యోగార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఈ నేపథ్యంలోనే బాధితులంతా రోడ్డెక్కారు. ప్రతి జిల్లాలోనూ ఆయా జిల్లాలకు చెందిన డిఎస్సీ బాధితులు ర్యాలీలో పాల్గొన్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. డిఎస్సీ పేపర్ లీక్ సహా ఉద్యోగాలు అమ్ముకోవటం, స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చుకున్న వైనంపై నిరసనకారులు గట్టిగా నిలదీశారు. నిరుద్యోగ యువత, విద్యార్థులు, డిఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడిన మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్ర రూపం చేస్తామని కూడా హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయగాలేనిది నారా లోకేష్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయరని గట్టిగా ప్రశ్నించారు. మొత్తానికి జంజీని మోసం చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కు బాధితుల నుంచి గట్టి ఝలక్ ఎదురైంది. మరి ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి తన పదవికి రాజీనామా చేస్తారా, లేక ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చేందుకు ఆయనే కారకుడవుతారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.